ఆసియా కప్ టోర్నీలో కాసేపట్లో అసలు సిసలైన మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ జట్లు ఢీకొనబోతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అందుకే పాక్తో క్రికెట్ ఆడడం అవసరమా అని ఇప్పటికే భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలు కూడా దీనిపై గళమెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. యుద్ధ భూమిలోనే కాదు మైదానంలోనూ పాక్ భరతం పట్టేందుకు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో పాక్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే జట్టులో స్పిన్నర్లు రాణిస్తుండడం వాళ్లకు సానుకూల అంశం. పలు రాజకీయ పార్టీలు కూడా దీనిపై గళమెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. యుద్ధ భూమిలోనే కాదు మైదానంలోనూ పాక్ భరతం పట్టేందుకు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో పాక్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే జట్టులో స్పిన్నర్లు రాణిస్తుండడం వాళ్లకు సానుకూల అంశం.